ఓకేనా? అయిపోయినా సార్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. NH 563 జగిత్యాల టు కరీంనగర్ మెయిన్ రోడ్ ఇది. దీన్ని ఈ రోడ్డు వెడల్పు చేయాలని, 4 లైన్ల రోడ్డు వెడల్పు చేయాలని భాగంగా చాలా రోజులుగా కొన్ని ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రజలు మొత్తం ఇక్కడ కరీంనగర్ నుంచి పడితే జగిత్యాల దాకా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. నిన్న చూసుకోవచ్చు మనం. అయితే నిన్న ఇక్కడ ఈ రోడ్డు మళ్లింపులో ఇక్కడ టర్నింగ్ మీద చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇక్కడ అనేక మంది యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి. నిన్న కరీంనగర్ డిపోకు సంబంధించిన బస్సు, నిజామాబాద్ వెళ్ళే బస్సు ఈ లారీని ఢీకొట్టింది. ఈ 2 లారీ అటు జగిత్యాల నుంచి వచ్చే లారీ ఇటు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే లారీ బస్సు ఈ ఢీకొట్టుకున్నాయి. ఒకదానికొకటి ఢీకొట్టుకుని దాదాపుగా ఒక 20 మంది తీవ్ర దెబ్బలు తాకినాయి. అలాగే బస్సు డ్రైవర్ కూడా ఈ జబ్బకి ఏదో గాయమైనట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌరవ ఎంపీ కేంద్ర మంత్రి గారు, మీ మూలంగా ఒక విధంగా చెప్పాలంటే దీనికి అంతటి కారణం మీరే. NH 563 దీన్ని కంప్లైంట్ ఇయ్యక దాదాపుగా ఖమ్మం నుంచి వరంగల్ వచ్చింది, వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చింది, కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్ళడానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలన్నది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అయితే ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి తెలియజేసే విధంగా తీసుకోండి. ఒకసారి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జగిత్యాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు సాయిని పాపన్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే. ఇది ఏందన్న పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు? ఇది నాకు తెలిసి గత 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి జగిత్యాల కరీంనగర్ రహదారిలో ఉన్నటువంటి ఈ కొండగట్టు ప్రాంతంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా యాక్సిడెంట్ ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మనకు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, మరి వాళ్ళను వ్యతిరేకించి మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు కరీంనగర్లో వచ్చే బండి సంజయ్ కావచ్చు, మరి 2 సార్లు గెలవడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఎలాంటిది ఈ రహదారి మీద మరి దృష్టి పెట్టలేదని అనుకుంటున్నా నేను. మరి ఇంకోటి ఏంటంటే ఈ 2 టర్ములు చేసినా కూడా ఈ రహదారి గురించి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కానీ అధికారులతో కానీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అయి ఉండి కూడా నిధులు తెచ్చే అధికారం ఉండి కూడా ఇప్పటి వరకు ఏం చేయలేకపోతున్నారు. మరి అభివృద్ధి అనే దాని మీద కాకుండా దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే సంజయ్ గారు మరి దీని మీద ఎందుకు అభివృద్ధి కోసం మీరు సెంట్రల్ గవర్నమెంట్లో నిధులు తీసుకురాకపోతున్నారు? మరి కొన్ని ఇప్పటి వరకు ఏ అనుమతులు ఉన్నాయి? NH అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ గురించి ఏం మీరు చర్యలు తీసుకున్నారు? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి? ఈ ఫారెస్ట్ అనే దాని మీద అనుమతులు లేవనే ఉద్దేశం చాలా మంది తెలుసు. మరి ఈ అనుమతులు ఎందుకు పెండింగ్ పడుతున్నాయి? ఈ 10 ఏళ్ల కాలం నుంచి ఎందుకు పెండింగ్ పడుతుంది? మరి అది మీ పైన బాధ్యత ఉంది కదా బండి సంజయ్ గారు. మరి ఇకనైనా మరి ఇన్ని ప్రమాదాలు చూసి మరి ఎంతోమంది బాధితులు అంటే చాలా మంది చనిపోవడం జరిగింది. వారంతా ఒక రకంగా చూస్తే వాళ్ళ కుటుంబాలు ఒక అరణ్య రోదనగా వాళ్ళు బాధపడుతూ ఉంటే మాకు బాధ అనిపిస్తుంది. మరి బాధ్యత గల మనుషులు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైట్. ఒకసారి రాజకీయాలు కాకుండా దీనికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దాని మాట్లాడదాం. రైట్, మనం చూసుకోవచ్చు. ఒకసారి ఈ లారీ నుజ్జు అయిపోయింది. ఒక 1 సైడ్ లారీ నుజ్జు అయిపోయింది. అటు బస్సు చూసుకోవచ్చు. దీనికి లారీకి సంబంధించిన డ్రైవర్ కూడా గాయాలైనట్టుగా చెప్తా ఉన్నారు వీళ్ళు. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ రహదారి కోసము గ్రీన్ సిగ్నల్ పడింది, ఇక అవుతుంది పనగ అవుతుంది అని చెప్పేసి కాలాన్ని గడిపిన ఈ రాజకీయ నాయకులు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మాకు చిన్నప్పటి నుంచి ఈ రోడ్ ఇట్లనే ఉండే, దీన్ని మార్చుతాము, ఇక దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, దీనికి భూసేకరణ కూడా జరుగుతుంది, మొత్తం పనులన్నీ అయిపోతున్నాయి, ఇక స్టార్ట్ అవుతుంది అని నాయకులు చెప్పుకుంటూనే పోతుర్రు. ఇట్లా నాయకులు ఎంతోమంది అచ్చిరిపోయిర్రు. ఇప్పటి వరకు ఇది స్టార్ట్ అయింది లేదు. ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఏ ఒక్క నాయకుడు కూడా దీన్ని పట్టించుకున్న పాపన పోలే. వీళ్ళకు ఓటేసిన పాపానికి మా పానాలు తీసుకుంటున్నామే తప్ప వీళ్ళు మాత్రం బండి సంజయ్ అనేట ఆయన 2 టర్ములు గెలిచిండు. అప్పుడంటే సెంట్రల్లో లేరు. ఇప్పుడు ఆయనకు ఒక అధికారం ఉన్నది, ఆయన సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు. ఆయన చొరవ తీసుకొని చేయాలంటే ఎంతసేపు కాదు ఇది. కానీ ఆయన ఏదో ఆశించి లేదా ఆయన ఏదో ఈ ఓటేసిన పాపానికి వీళ్ళు బలి కానీ మాకేమవుతాం అని చెప్పేసి ఆయన ఈ కాలాన్ని గడుపుతున్నాడు. వీళ్ళకి ఓటేసిన పాపానికి వీళ్ళదేందండి, డైరెక్ట్ సైరన్ వేసుకొని కుయ్యి 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 అని పోతారు. వాళ్ళకు నొయ్యకుండా కార్లా వెళ్ళిపోతారు. వాళ్ళకు వాళ్ళు అడ్డం రారు. వాళ్ళ పానాలకు ఎలాంటి ముప్పు లేదు. కానీ మా లాంటి సామాన్య ప్రజలు ఈ రోడ్ల పొండ పోవాలంటే ఇంటికి చేరేదాకా మాకు గ్యారంటీ లేదు.
అట్లాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, అట్లాంటి నాయకులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, వీళ్ళు పట్టించుకున్న పాపన పోలేరు. ఇసొంటోళ్లకు రేపు పొద్దున మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో వీళ్ళకు చెంపపెట్టులాగా వీళ్ళకు ఇంకొకసారి వీళ్ళను ఈ ఓటు బ్యాంక్ అనేది ఓట్లతోని వీళ్ళను దెబ్బ కొడితే ఇంకొకసారి వీళ్ళకు విలువ తెలుస్తుంది, ప్రజల సమస్యలు కూడా గుర్తించబడతాయి. కాబట్టి దాని గురించి మేము ఏదైనా కూడా ఇంకా ముందుకోవటానికి కూడా మేము రెడీ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము దీని మీద కొట్లాడటానికి రెడీ ఉన్నామని మీకు తెలియజేస్తున్నా. ఇది తొందరనే కంప్లీట్ చేయాలి, దీనికి ఏదో ఒక దారి చూపెట్టాలని చెప్పేసి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, మీ మూలంగా ఇక్కడ ప్రాణాలు పోతా ఉన్నాయి. NH 563 కంప్లీట్ చేయకుండా ఈ భూసేకరణ విషయానికి డబ్బులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే దీనికి కూడా దాదాపుగా 2394 కోట్లు దీనికి మంజూరు చేసింది. కరీంనగర్ టు జైత్యాల NH 563 ఈ రహదారికి 2394 కోట్లు మంజూరు చేసింది. మీ కారణం చేత ఇది టెండర్లకు గుత్తేదారులు వస్తలేరు, ఇక్కడ కాంట్రాక్టర్లు రాకపోవడం అది మీ కారణమే అని చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్ని జరిగినా కానీ దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పకుండా దీనికోసం ఈ కరీంనగర్ టు జైత్యాల రహదారి కోసం, 4 లైన్ల రహదారి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం. ఈ ప్రజలకు అండగా ఉంటాం, అలాగే ఈ ప్రయాణికులకు అండగా ఉంటాం. ఈ ప్రయాణికులు ఒక్క ప్రాణం పోయినా దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అక్కడ చెట్టు ఉన్నది, ఇది బస్ వెనక చెట్టు ఉన్నది, అక్కడ చెట్టు కాడ టర్నింగ్ ఉన్నది. ఆ టర్నింగ్ ఉండడం వల్లనే ఈ యాక్సిడెంట్లు గురవుతుంది. ఇక్కడ ఈ దారి పోవాలంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైనా ఓటేనుకోటి ఏదో ఘాట్ రోడ్ లెక్క ఉన్నది. ఇది మామూలుగా నేషనల్ హైవే లెక్క లేదు, ఘాట్ రోడ్ లెక్కనే ఉన్నది. ఇప్పుడు దానికి ఒకసారి అటు చూపెట్టు, ఆ లారీలు బస్సులు కానీ ఎట్లాంటి చిన్న ఘాట్ రోడ్ లెక్క అనిపిస్తూ ఉన్నది. ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? దాదాపుగా 2394 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి మీ చెరువు అంటే మీకు ఏదో మీరు ఆశిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇలా ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే సమాధానం చెప్పాలి. దీన్ని పూర్తయ్యేదాకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తప్పకుండా ఈ ప్రయాణికులకు, కరీంనగర్ టు జైత్యాల ప్రయాణించే ప్రయాణికులకు తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని మేము వ్యక్తం చేస్తాం.